హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను చెప్పబోయే కథ 21 సెప్టెంబర్ 2025. అంటే ఈ రోజులో ఉన్న ఒక ప్రాముఖ్యత, దాని వెనుకున్న ఒక చిన్న కథను చెప్తాను. ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అంటే మహాలయ అమావాస్య. మహా ఆలయ అనేవి రెండు సంస్కృత పదాలు. వాటి అర్థం వచ్చేసి గొప్ప దేవతల స్థానము అని. అయితే ఈ మహాలయ అమావాస్య మరుసటి రోజు నుండి మనకు నవరాత్రులు మొదలవుతాయి. ఈ నవరాత్రులు ప్రజల యొక్క తన భక్తుల యొక్క పూజలు అందుకోవటానికి కైలాసం నుండి ఆ శివుణ్ణి సైతం వదిలేసి ఈ భూమి మీదకు అమ్మవారు విచ్చేస్తుంది అని ఒక చిన్న ప్రాచుర్యత కూడా ఉంది. ఇంకొకటి పితృతర్పణలు వదులుతారు ఈరోజు. పితృతర్పణలకి దాని వెనకున్న ఒక చిన్న కథని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ కథ మహాభారతంలోని కర్ణుడి కథ. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన తరువాత స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకానికి వెళ్ళి ఏటు చూసినా కూడా అతనికి బంగారము వజ్ర వైడూర్యాలు కనిపిస్తాయి, కానీ ఆకలి వేసినప్పుడు ఆహారం దొరకదు. భూమి మీద మరి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, నాకు ఆహారం లభించట్లేదని తన పూర్వీకుల్ని ప్రార్థించినప్పుడు వారు అతనికి ఆహారాన్ని సమర్పిస్తారు. అలా స్వీకరించిన కర్ణుడు ఈ భూమి మీద ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటి అని అంటే, ఎవరైతే అంటే కర్ణుడికి వారసులు ఉండరు, ఎవరైతే వారసులు తమ పూర్వీకులకు తమ పెద్దలకు ఈ మహాలయ అమావాస్య రోజు తమకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తారో అది వారికి స్వర్గలోకంలో వారు స్వీకరిస్తారు అని చెప్తాడనమాట. అని పురాణాల్లో ఉంది. అయితే దాన్ని ఆధారం చేసుకొని మనకు ఈ పురాణాలు చదివిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ మనకి చెప్పటం వలన మనం ఆ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు నచ్చిన వంట మనం చేసి వాళ్ళకి ఈరోజు సమర్పిస్తామన్నమాట. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.